విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం తేల్రం మండలం పరిధిలోని గంజాయి రవాణా చేసి విక్రయాలకు ప్రయత్నిస్తున్న 4 వ్యక్తులను ఒక జునైన్ వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానిక అడ్డు రోడ్ సమీపంలోని స్వామి మిల్లు వద్ద చోటు చేసుకుంది. తేల్రం ఎస్ఐ సాగర్ బాబుకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2 కేజీల 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 4 సెల్ ఫోన్లు, 350 రూపాయల నగదు సీజ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఒడిశా రాష్ట్రంలోని సుంకికొండ ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి తెల్రాం ప్రాంతానికి తీసుకువచ్చినట్లుగా వెల్లడైంది. అగ్రహారం ప్రాంతానికి చెందిన జువైనైల్తో కలిసి విక్రయాలకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము గంజా మీద ఎక్కువ నిఘా ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో తెర్లా మండలంలోని మనకి గాంజాకి పొజిషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నది. దాని మీద తెర్లా అడ్డు రోడ్ జంక్షన్ ఒక సామిల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి మనము రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో మీడియట్స్తో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఒక 5 వ్యక్తులు మనకి కనబడ్డారు. వాళ్ళని విత్ పర్మిషన్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్స్ సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర 2 kg 600 grams గాంజా అనేది దొరికింది. ఈ గాంజా అనేది డ్రై గాంజా ఎక్కడంటే ఒడిస్సాలోని సింకి దగ్గరలో రమేష్ అన్న వ్యక్తి ఆసాం దగ్గర నుంచి కొని తెచ్చి ఇంకొక జువనైల్కి, అది అక్కడ తెల్లంలోనే అగ్రహారం దగ్గర ఒక జువనైల్కి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాము. వీళ్ళు సుమారు అది అక్కడ 3,500 రూపాయలకి కొన్నారు. 3,500 కొన్నారు. తెచ్చి ఇక్కడి నుంచి దీన్ని మళ్ళీ సపరేషన్ చేసి అందరికి సపరేట్గా వేరే వాళ్ళకి సెల్లింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మన ఇన్ఫర్మేషన్ పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాము. దీంట్లో ఏంటంటే ఇప్పుడు పట్టుకున్న ముద్దాయిల్లో 4 మేజర్ ఉన్నారు, 1 మైనర్ ఉన్నారు. ఈ మేజర్లోని 4 కూడా ఇంతకుముందు, అందులో 3 వ్యక్తులు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ జర్జాన శ్రీరామ్ అని చెప్పేసి అతని మీద 2 కేసులు, ఒకటి తెర్లాము, ఒకటి బారెంగ్లో బుధరేవల్స్ పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. తర్వాత లోపింటి నాగరాజ్ అని చెప్పేసి అతని మీద కూడా ఒక కేసు ఉంది. తర్వాత దిలీప్ అని చెప్పేసి అతని మీద కూడా కేసు ఉంది. ఈ లోపింటి నాగరాజ్ అన్నతను ఒమ్మి విలేజ్, మిగతా దిలీప్ అన్నతను జగన్నాథ్ వలస అండ్ జర్జాబ్ శ్రీరామ్ అన్నతను పెరుమాల్ అని. వీళ్ళ 3తో పాటు ఇంకొక ఆయన కుప్పిలి బెన్సన్ సుమిత్ రెడ్డి అని చెప్పేసి ఇతను రేగడాంలో ఉంగరాడ విలేజ్. అతను కూడా వీళ్ళ 4 కూడా ఇక్కడికి వచ్చి ఇంకో జువనైల్తో గాంజా అనేది అతనికి ఇచ్చి అక్కడ పొజిషన్లోని వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాము. ఆ జువనైల్ మీద కూడా కేసు నమోదు చేసాము. అతను జువనైల్ హోమ్ పంపించాము. వీళ్ళు కోర్టులో పంపించాము.